మిస్టర్ అండ్ మిసెస్ హిల్షైర్ వాళ్లకు ఒక బాబు. తను మనిషా, బొమ్మ, లేకుంటే ఆత్మ? తెలుసుకోవాలంటే చూసేద్దాం ది బాయ్ మూవీ. అలా వాళ్ళ బాబును చూసుకోవటానికి మిస్ గ్రీతా ఎవెన్స్ను అమెరికా నుండి అపాయింట్ చేసుకుంటారు. గ్రీతాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటంతో తను కూడా ఇక్కడ వర్క్ చేద్దామని వస్తుంది. అలా తను ఆ మ్యాన్షన్ స్పూకీ ఎస్టేట్కు వెళ్ళాక ఆ ప్లేస్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అలా తను లోపలికి వెళ్తుంది. అనుకోకుండా బ్రామ్స్ రూమ్లోకి వెళ్తుంది. అలా తను ఆ రూమ్లో ఉన్న టాయ్స్ వస్తువులు చూస్తుండగా ఏదో శబ్దం రావటంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అలా అక్కడ ఎవరో ఉంటారు. తనే మాల్కోమ్. ఆ ఎస్టేట్కు గ్రోసరీ సప్లై చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. మాల్కోమ్ నాకు మైండ్ రీడింగ్, ఫేస్ రీడింగ్ తెలుసంటూ మీ గురించి చెప్తానంటూ చెప్తుంటాడు. మీరు కొన్ని ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పటంతో అది కరెక్టే అని గ్రీతా అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మిసెస్ హిల్షైర్ వస్తుంది. బ్రామ్స్ చాలా అల్లరి పిల్లవాడు, మీ షూస్ దాచేశాడు అంటూ చెప్తుంది. గ్రీతా తనకి ఇంకో పేర్ షూస్ ఉండటంతో అవి వేసుకొని బ్రామ్స్ని, మిస్టర్ హిల్షైర్ని కలవటానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ బాబు బ్రామ్స్ని పరిచయం చేస్తారు. అది బొమ్మ కావటంతో గ్రీతా వాళ్ళు జోక్ చేస్తున్నారేమోనని నవ్వుతుంది. కానీ అది నిజమే అని తెలియటంతో బ్రామ్స్ని పరిచయం చేసుకుంటుంది. అలా మాల్కమ్ కూడా అక్కడికి వచ్చి బ్రామ్స్ని పలకరిస్తాడు. ఇంకా హిల్షైర్ వాళ్ళు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్రామ్స్కి సంబంధించిన రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి అన్నీ చెప్తుంది. తన డ్రెస్సింగ్, ఫుడ్, అలా వారంలో 5 రోజుల పాటు చదువు చెప్పాలంటూ, బ్రామ్స్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, పెద్ద సౌండ్తో వినిపించాలంటూ చెప్తుంది. మిస్టర్ హిల్షైర్కు ఫుడ్ వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు, దాన్ని కూడా సేవ్ చేయాలంటూ అలా అన్నీ చెప్తారు. ఇంకా మిస్టర్ హిల్షైర్ కూడా ఎస్టేట్ చుట్టూ ఉన్న ఎలుకల్ని ఇలా మేము బంధిస్తామంటూ బోన్లో వారంలో ఒక రోజు ఇలా క్లీన్ చేయాలి అంటూ, లేకపోతే అవి స్మెల్ వస్తాయి అంటూ చెప్తాడు గ్రీతాకు. అలా గ్రీతా వాళ్ళ సిస్టర్ శాండీకి అక్కడ జరిగిన విషయాలంటూ చెప్తుంది. సెల్ ఫోన్ లేదు, వైఫై లేదు అని చెప్పటంతో నువ్వు అక్కడ ఉండాలి, నీ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గే వరకు అని వాళ్ళ సిస్టర్ కన్విన్స్ చేస్తుంది గ్రీతాను. అలా నెక్స్ట్ డే మిస్టర్ అండ్ మిసెస్ హిల్షైర్ వాళ్ళు హిల్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తుంది. బ్రామ్స్కి అది తెలిసి రూమ్ మొత్తం చెల్లా చెదురు చేస్తాడు. నువ్వు మాట వినాలి అంటూ మిసెస్ హిల్షైర్ బ్రామ్స్ని కన్విన్స్ చేస్తుంది. అలా వాళ్ళు వెళ్తూ బ్రామ్స్కి సంబంధించిన రూల్స్ గ్రీతాకు ఇస్తారు. ఇవి ఫాలో అవ్వాలంటూ చెప్పి వాళ్ళు బ్రామ్స్ని, ఆ ఇంటిని గ్రీతాకు అప్పగించి వెళ్తారు. అలా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరాక గ్రీతా ఒక్కటే ఉండటంతో తనకు బ్రామ్స్ చూసి భయమేసి తనని ఒక క్లాత్తో కవర్ చేసేస్తుంది. అలా తనకి బోర్ కొట్టడంతో అక్కడ ఉన్న బుక్ చదువుతూ అనుకోకుండా నిద్రపోతుంది. ఏదో శబ్దం రావటంతో మేల్కొని వెళ్ళి చూద్దామని చూస్తుంది. అలా బ్రామ్స్ ఫేస్ మీద కవర్ చేసిన క్లాత్ కింద పడి ఉంటుంది. భయంతో బ్రామ్స్ని తన రూమ్లోకి విసిరేసి లాక్ చేసేస్తుంది డోర్. నైట్ అవుతుంది.
గ్రీతాకు ఏదో సౌండ్ రావటంతో అక్కడ ఉన్న క్యాండిల్ తీసుకొని బ్రామ్స్ రూమ్ దగ్గరికి వెళ్తుంటుంది. ఏదో ఏడుపు శబ్దం వినిపిస్తుంది. అలా అక్కడున్న పెయింటింగ్లోంచి ఒక చెయ్యి వచ్చి తనను చంపబోతుంది. సడన్గా నిద్రలోంచి ఆ బ్యాడ్ డ్రీమ్లోంచి మేల్కొంటుంది గ్రీత. సడన్గా ఏదో ఏడుపు శబ్దం రావటంతో బ్రామ్స్ రూమ్కి వెళ్ళి చూస్తుంది మళ్ళా. అలా బ్రామ్స్ ఏడుస్తుంటుంటాడు. బొమ్మ ఏడవటం ఏంటని దగ్గరికి వచ్చి చూస్తుంది గ్రీత. సడన్గా పైనుంచి ఒక చినుకు. అక్కడున్న సీలింగ్ పాడయ్యి వాటర్ వస్తుంటుంది. దాన్ని సెట్ చేసి లీక్ అవ్వకుండా తన రూమ్కి వెళ్ళి వాళ్ళ సిస్టర్ శాండీకి కాల్ చేస్తుంది. వాళ్ళ సిస్టర్ కోల్ వచ్చాడంటూ చెప్తుంది. కోల్ ఎవరంటే గ్రీత ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అలా ఏమైనా లెటర్స్ వచ్చాయేమోనని గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అంతలో మాల్కోమ్ అక్కడికి గ్రాసరీస్ అండ్ ఫస్ట్ డే శాలరీ తీసుకొని వస్తాడు గ్రీతాకి. అలా గ్రీత బ్రామ్స్ గురించి అడుగుతుంది. అంతా కాలిపోయింది. వాడి 8వ పుట్టినరోజు ఈ సంఘటన జరిగింది. తర్వాత కొద్ది రోజులకు ఆ బొమ్మ వచ్చింది. 20 సంవత్సరాలుగా వాళ్ళు ఇలానే ఉంటున్నారు. 1 సంవత్సరం క్రితం నుంచి బాబును చూసుకోవడానికి మనిషిని వెతుకుతున్నారంటూ మాల్కోమ్ గ్రీతాకు చెప్తాడు. అలా జరిగిందంతా వాళ్ళ సిస్టర్ శాండీకి చెప్తూ మాల్కోమ్ డేట్కి ఇన్వైట్ చేశాడు, రెడీ అవుతున్నానంటూ చెప్తుంది. అంతలో అక్కడ ఉంచిన డ్రెస్, తన చైన్ మిస్ అవుతుంది. అలా వెతుకుతూ ఉంటుంది గ్రీత. సడన్గా అక్కడ ఒక డోర్ ఓపెన్ అవటంతో పైన ఎవరైనా ఉండి తన డ్రెస్ తీసుకెళ్లారేమోనని వెళ్ళి చూస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. సడన్గా డోర్ క్లోజ్ అవటంతో గ్రీత అక్కడే స్టక్ అవుతుంది. ఇంతలో మాల్కోమ్ అక్కడికి రావటంతో గట్టిగా అరిచినా తనకి వినిపించదు. మాల్కోమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఏదో నీడని చూసి పడిపోతుంది గ్రీత. తెల్లవారుతుంది. అక్కడ ఉన్న ఆల్బమ్ బ్రామ్స్ది చూస్తుంది. సడన్గా డోర్ ఓపెన్ అవటంతో కిందకి వచ్చి చూసేటప్పటికి తన రూమ్ మొత్తం చెల్లాచెదురవుతుంది. అలా ఆ రోజు రాత్రి జరిగిందంతా మాల్కోమ్కి చెప్తుంది గ్రీత. మాల్కోమ్ నమ్మడు. గ్రీత చెప్పింది నిద్రలో నడిచావేమో అంటాడు మాల్కోమ్. తను ఒంటరిగా ఉండటంతో కంపెనీ ఇవ్వటానికి అక్కడే ఉంటాడు మాల్కోమ్ కొద్దిసేపు. అలా గ్రీత మళ్ళీ మాల్కోమ్ని బ్రామ్స్ గురించి అడుగుతుంది. 2 విధాలుగా అంటుంటారు బ్రామ్స్ గురించి. ఎక్కువగా చెడ్డవాడు, అల్లరి పిల్లవాడు అంటుంటారు. ఏదేదో చెప్తుంటారని మాల్కోమ్ గ్రీతాకు చెప్తాడు. అలా నైట్ మళ్ళీ శాండీ నుంచి కాల్ వస్తుంది. కోల్కి నీ అడ్రస్ తెలిసింది, ఎప్పుడైనా అక్కడికి రావచ్చు అంటూ గ్రీతాకు చెప్తుంది శాండీ. అది విని బాధపడుతుంది గ్రీత. ఏదో శబ్దం రావటంతో బ్రామ్స్ రూమ్కి వెళ్తుంది. బ్రామ్స్ గ్రీత రూమ్ వైపు చూస్తుంటాడు. భయంతో బ్రామ్స్ తల అటు తిప్పుతుంది. సడన్గా మళ్ళీ బ్రామ్స్ తల ఇటు తిప్పేస్తాడు. అది చూసి భయపడి సడన్గా మేల్కొంటుంది నిద్రలోంచి. బయటికి వచ్చి చూసేటప్పటికి తన షూస్ అక్కడ ఉంటాయి. ఎవరు పెట్టారోనని బ్రామ్స్ రూమ్లోకి చూస్తే బ్రామ్స్ కూర్చొని ఆ రూల్స్ ప్లాంక్కి పెట్టుకొని ఉంటాడు. భయంతో గ్రీత రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ఎవరికి కలదు. సడన్గా ఒక కాల్ వస్తుంది. నేను అలా చెయ్యను, మంచివాడిగా మారిపోతాను, అల్లరి చెయ్యను అంటూ బ్రామ్స్ మాట్లాడతాడు. అది విని చాలా భయపడిపోయి ఏడుస్తుంది. నువ్వు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ గ్రీత అడుగుతుంది. అంతలో నీకు ఇష్టమైన బ్రెడ్ అండ్ బటర్ పంపిస్తున్నాను అంటూ అక్కడికి ఒక ప్లేట్ వస్తుంది. అది చూసి గ్రీత బ్రామ్స్ మంచివాడేనేమోనని అనుకుంటుంది. అప్పటి నుంచి బ్రామ్స్ గ్రీత కలిసే ఉంటారు. గ్రీత ఆ రూల్స్ ఫాలో అవుతూ వారంలో 5 రోజులు పాఠాలు చెప్తుంది, మ్యూజిక్ వినిపిస్తుంది. అలా ఫుడ్ కూడా వాళ్ళిద్దరూ కలిసే తింటారు. ఇంకా అలా హిల్ స్టేషన్కి వెళ్ళిన హిల్ షైర్ వాళ్ళు చేసిన పాపాలకు ఒక లెటర్ రాస్తూ అది ఎస్టేట్కు పంపిస్తారు. మనం ఇది చెయ్యాలంటూ మిస్టర్ హిల్ షైర్ మిసెస్ హిల్ షైర్ను అంటాడు. అలా వాళ్ళు
చనిపోవటానికి సముద్రానికి వెళ్తారు. అలా వాళ్ళు మునిగి చనిపోతారు. వాళ్ళు ఏం చేశారో లాస్ట్లో మీకు చెప్తాను. అలా కలిసే ఉంటారు బ్రామ్స్, గ్రీతా. అంతలో అక్కడికి మాల్కో రావటంతో మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారంటూ ఆట పట్టిస్తుంటాడు మాల్కో. నీలో ఆత్మ ఉంది అంటూ గ్రీతా, నువ్వు నాకు ఏదైనా చేసి చూపించు అంటూ గ్రీతా బాధపడుతుంది. అలా మాల్కోమ్ టేబుల్ నుంచి మాయమయ్యి పక్కన దాక్కుంటాడు. అప్పటి నుంచి గ్రీతా బ్రామ్స్ బతికే ఉన్నాడని మాల్కోమ్కి కూడా నిరూపించి చూపిస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాల్కోమ్, గ్రీతా ప్రేమించుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళ కష్టాలేంటో తెలుసుకుంటాడు మాల్కోమ్. తన బిడ్డ చనిపోయింది, కోల్ ఇదంతా చేశాడు, అందుకే నాకు బ్రామ్స్ అంటే చాలా ఇష్టం అంటూ గ్రీతా మాల్కోమ్కి చెప్తుంది. ఏదో శబ్దం రావటంతో ఇదంతా బాగాలేదు, ఇంట్లో ఆత్మ ఉంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇమాయిలీ అనే అమ్మాయిని 8వ పుట్టినరోజు అప్పుడు బ్రామ్స్ చంపేశాడంటూ అందరూ అనుకుంటారని చెప్తాడు. కానీ అది నమ్మదు. అంతలో అక్కడికి కోల్ వస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి నాతో పాటు రావాలి అని వేధిస్తాడు తనని. బ్రామ్స్ నువ్వు నాకు హెల్ప్ చేయాలని గ్రీతా అడగటంతో గెట్ అవుట్ అని రాసి కోల్ని భయపెడతాడు. అక్కడ ఏం జరుగుతుందో మీరు నాకు చెప్పాలి అని బ్రామ్స్ బొమ్మను తీసుకొని పగలగొట్టేస్తాడు కోల్. అలా సడన్గా అక్కడ శబ్దాలు వచ్చి లైట్స్ ఆన్ ఆఫ్ అయ్యి అక్కడ అద్దంలోంచి నిజమైన బ్రామ్స్ వస్తాడు. గ్రీతాను అలా చేసినందుకు కోల్ని చంపేస్తాడు. అది చూసి భయపడి మాల్కోమ్, గ్రీతా అక్కడి నుంచి పారిపోతారు. మాల్కోమ్ని కూడా చంపేయటానికి బ్రామ్స్ వెనకాలే వస్తుంటాడు. అలా వాళ్ళు తప్పించుకుంటూ ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ తన డ్రెస్, చైన్ ఒక బొమ్మకి ఉంటాయి. అది చూసి ఆశ్చర్యంతో వెళ్తూ ఉండగా అక్కడ లెటర్ కూడా ఉండిద్ది. హిల్షైర్ వాళ్ళు రాస్తారు, నీకు గ్రీతాని గిఫ్ట్ చేస్తున్నాం, మేము ఇంకా బ్రతికి ఉండము అంటూ. అది చూసి ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. సడన్గా బ్రామ్స్ వచ్చి మాల్కోమ్ని చంపేయటానికి ట్రై చేస్తుంటే గ్రీతా అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తుంది. కానీ ఎలాగైనా మాల్కోమ్ని బ్రతికించుకోవాలి అంటూ బ్రామ్స్ని స్ట్రిక్ట్గా ఆ రూల్స్ పాటిస్తూ చంపేస్తుంది. తెలివిగా చంపేస్తుంది బ్రామ్స్ని. అలా మాల్కోమ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు ఏం జరిగిందంటే బ్రామ్స్ ఒక సైకో లాంటి అబ్బాయి. తన 8వ బర్త్డే అప్పుడు ఇమాయిలీ క్రిప్స్ అనే అమ్మాయిని చంపేసి తల నుజ్జు చేసి అడవిలో పడేస్తాడు. దాన్ని తప్పించుకోవటానికి మ్యాన్షన్ హౌస్ని తగలబెట్టేసి దానిలో అనుకోకుండా తను కూడా సగం కాలిపోతాడు. తన ఫేస్ని చూస్తే మనకి తెలుస్తుంది. వాళ్ళ అబ్బాయిని కాపాడటానికి మిస్టర్ అండ్ మిసెస్ హిల్షైర్ చాలా తప్పులు చేస్తుంటారు. వాళ్ళ అబ్బాయిని అక్కడ సీక్రెట్ రూమ్లో దాచేసి అలా చేస్తుంటారు. లాస్ట్కి ఆ పీసెస్ అతికిస్తూ బ్రామ్స్ బ్రతికే ఉన్నాడంటూ మనకి మూవీ ఎండింగ్లో చూపిస్తారు. అంటే ది బాయ్ మూవీ 2లో మనకి కంటిన్యూ అవుతుంది. ఇలాంటి మంచి మూవీ స్టోరీస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.